ఇండియన్ ఆయిల్ న్యూ అవుట్లెట్ పోలీస్ వెల్ఫేర్ భద్రత ఆర్ఓ మరి ఇనాగరేషన్ జరగబోతుంది. ఈనాటి మన చీఫ్ గెస్ట్ This is the new outlet of Indian Oil Police Welfare Bhadrata. ఒక బండి ఒక వెహికల్ నడవడానికి పెట్రోల్ ఎంత ఇంపార్టెంట్. This can be accessed through any server apps or anywhere, wherever you are sitting, anywhere inside the world, you can access it. This will also show how. రెడీ అండి. ఈరోజు రాజమండ్రి పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ పంపుని ఐఓసీఎల్ వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ పంపుని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే వెల్ఫేర్ కార్యక్రమాలు చేయడానికి గాను పోలీస్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఇటువంటి ప్రోగ్రామ్స్ జరగడం వల్ల కొంత వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుందని, అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్తో పాటు ఈ వచ్చేటువంటి అమౌంట్ని మేము కొంతమంది సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా ఎవరైనా పిల్లలు చదువుకునే దానికి కానీ ఇంకేదైనా కానీ విద్యార్థులకి వాటికి ప్రజా సంక్షేమానికి కూడా వాడాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పోలీస్ వెల్ఫేర్తో పాటు. సో దట్ అది మాకు చేయటం వలన ఇది అంటే ఆర్టీసీలో మేము పెట్రోల్ పంపేటప్పుడు ఇది కమర్షియల్ యాక్టివిటీ, ఇది పూర్తిగా వెల్ఫేర్ యాక్టివిటీ అనమాట. వెల్ఫేర్ యాక్టివిటీలో పోలీస్తో పాటు నాన్ పోలీసు కూడా కొంత చేయవలసి ఉంటుందని చెప్పి కొన్ని మార్గదర్శకాలు వచ్చినాయి. దాని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి ఇంట్లో వచ్చే ఆదాయంలో అంటే నికరంగా వచ్చేటువంటి లాభం ఏదో ఉందో ఆ లాభంలోంచి పోలీస్ వెల్ఫేర్తో పాటు ప్రజలకు కూడా కొంత వెల్ఫేర్కి స్కూల్స్ విషయంలో అయితే మీ పిల్లలకి ఏదైనా స్కాలర్షిప్స్ చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది. అదేవిధంగా కొంత సైబర్ క్రైమ్ కానీ ఇంకేదన్నా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో కూడా కొంత అయ్యేటువంటి ఖర్చు కూడా దీంట్లో ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో దట్ వీల్ బి ఏబుల్ టు స్పెండ్ సమ్ మనీ ఫర్ ద సొసైటీ. సో దానికి సంబంధించి ఇది వెల్ఫేర్ యాక్టివిటీ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. నేను ప్రజలకు చెప్పేది అలా ఏంటంటే మా పెట్రోల్ పంపు ఐ కెన్ అష్యూర్ యూ క్వాలిటీ వైజ్ కానీ క్వాంటిటీ వైజ్ కానీ, అంటే లీటర్ కొడితే లీటర్ కరెక్ట్గా వస్తుంది, అదేవిధంగా క్వాలిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి దయచేసి
మా పోలీస్ పెట్రోల్ పంప్ని ఆదరించండి. మీకు మంచి క్వాలిటీ దొరికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక పోలీస్ శాఖని ఇంకా నేను చెప్పినట్టుగా ప్రజలకు కూడాను కొంతమంది సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మేమందరూ తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంక్వైరీ స్టార్ట్ చేసినామండి. ఇన్ఫ్యాక్ట్ నేనైతే మొన్న ఈవినింగ్ నాకు వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. 24 hours కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పండి. నిన్న ఈవినింగ్కి అయిపోవాలా, ఇంకొక రోజు టైం కావాలని అడిగారు, అది కూడా చేయమని చెప్పాను. నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంత మొత్తం విచారించి ఇవాళ సాయంకాలానికి నివేదిక వచ్చేట్టు ఒక ఆశ ఉంది. సార్, కంటిన్యూగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అక్కడేమో ఏజెన్సీలో నకిలీ పోలీసు, పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రెక్కి, ఇప్పుడేమో డ్రోన్, కంటిన్యూగా ఒకే చోట ఇలా జరుగుతుంటే ఏమనుకోండి. అంటే మేము ఈ రెండు విడిగా చూస్తున్నామండి. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదని కూడా మేము కనుక్కోవాలా. అంటే ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక RSI తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళ సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది కూడాను. ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఓ పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగ నిలబడచ్చు. అట్లా ఏదైనా జరగడం తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మాత్రం ఏదైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు మన ఏజెన్సీ ఏరియా అనుకుంటున్నాను. ఏది అయినప్పటికీ ప్రతి చిన్నదాన్ని ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం, అన్ని విచారణ చేయడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం విషయంలో కొంచెం సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది, నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్. సో దాన్ని అది పెట్టారు, దాని మీద గొడవ అయ్యే అవకాశం ఉంది. నాకు యాక్చువల్ ఐడియా లేదు, చూస్తాను. కోడి పందాలు గతం కంటే ఈసారి ఎక్కువ జరిగింది, గతం కంటే ఎక్కువ కేసులు కూడా నమోదవుతాయా? ఈసారి ఎక్కువ జరిగిందా అని నాకు ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం ఎక్కువ తెలియదు. కేసులు అయితే చాలా పెట్టాం, ముందు నుంచి కేసులు పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇది హైకోర్టు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ. కొన్ని సంవత్సరాలుగా హైకోర్టుకి మేము వాళ్ళు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ, ప్లస్ హైకోర్టుకి నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జరిగిన విషయాలు అన్నింటిలో కూడాను ముందు జరిగింది, తర్వాత 13, 14, 15, 3 రోజులు జరిగింది. మొత్తం మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇస్తాం, అది ఎప్పటికి కూడా. ఓకే.